దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. Glory to the God. ఈ యొక్క సమయంలో మరి దేవుని మహాకృపను బట్టి This time, by the grace of the Almighty God, విజయవాడ పట్టణం నుండి మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. in the name of our Lord Jesus Christ, I greet all of you. దేవుని మహాకృపను బట్టి గడిచిన 2024 సంవత్సరం అంతా ప్రభు మనల్ని కాపాడి ఉన్నారు. The past 2024, last year, God has blessed us and He has been with us and kept us safe throughout the year. 2025 సంవత్సరంలో జనవరి 17వ తారీఖు వరకు దేవుడు మనల్ని కూడా సజీవులుగా ఉంచినందుకై నేను ఎంతో ప్రభువుని స్తుతిస్తున్నాను. By today, that is January 27th, the Lord has been with us and He has guided us and He has been with us and He has protected us in the new year till this 27th of January. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ యొక్క 2020 సంవత్సరంలో దేవుడు మనలందరినీ కూడా మరి ఆయన మహిమ కొరకు వాడుకోబోతున్నారు. Throughout this year, He is going to use all of us for the glory of His name. జీసస్ బ్లెస్సింగ్ గ్రేస్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ గా అంతర్జాతీయంగా దేవుడు ఈ సేవను విస్తరింప చేయబోతున్నందుకై నేను ఎంతో ప్రభువుని స్తుతిస్తున్నాను. Jesus Grace Blessing Ministries is going to blessed by the Lord, and it will be the international ministry in this year. ఈ యొక్క పరిచర్య కొరకు మీరు ప్రపంచంలో ఉన్న మరి దైవజనులు, విశ్వాసులు, సార్వత్రిక సంఘంలో ఉన్న దేవునికి బిడ్డలు ప్రార్థన చేస్తున్నందుకై నేను ఎంతో ప్రభువుని స్తుతిస్తున్నాను. I thank all the believers and the pastors who are praying for this ministry and the growth of this ministry. I thank one and all. ప్రభునందు దేవుని బిడ్డలారా, all the beloved in the Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చెప్పి ఉన్నారు, the Lord Jesus has told like this, said like this, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, those who are heavy laden and burdened, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాననేసి ప్రభు చెప్పి ఉన్నారు. come unto me, I will give you rest. Lord Jesus said these words. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని కూడా ప్రేమిస్తూ ఉన్నారు. Lord Jesus is loving all of us. వారు ఏ దేశస్థులైనా, ఏ రాష్ట్రంలో ఉన్నవారైనా, ఏ జిల్లాలో ఉన్నవారైనా, ఏ మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా ప్రభు ప్రేమిస్తున్నారు. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అయి ఉన్నారు. The Lord Jesus, our Lord Jesus Christ, He is loving everyone who is staying in the villages, cities and various towns and various countries. He is the Lord of everybody. That's why He is loving every person in this world. దేవుడు లోకం ఎంతో ప్రేమించి ఉన్నారు. For God Jesus loved the world very much. ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తూ ఉన్నారు. He is loving every one of us. యేసుక్రీస్తు యొక్క ప్రేమ మనము శిలువ పైన చూడగలుగుతున్నాం. We can see the love of Jesus on the cross. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా పాప భారాన్ని మన కొరకు ఆయన భరించి ఉన్నారు. The Lord Jesus Christ has come to this world to bear all our sins, and by that He has died on the cross and bore all the sins of this world, and particularly your sins and my sins also. యేసుక్రీస్తు ప్రభువారు తన నిబంధన రక్తమును, పరిశుద్ధ రక్తము ఆయన శిలువ పైన చిందించి ఉన్నారు. He has shed His holy and precious blood on the cross. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. The blood of Jesus will free us from all the sins and all the bad deeds of ours. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు, Lord Jesus has said like this, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమని ప్రభు చెప్పి ఉన్నారు. Lord Jesus said, I am the way, the truth and the life. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నారు. For that reason, Lord Jesus is saying, all that is heavy laden, come unto me, I will give you rest. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, all the beloved in the Christ, మీరు మీ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే, whatever may be your situation, మీరు వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, you in your personal way,
personal life, మీ కుటుంబ జీవితంలో కానివ్వండి, in your family life, మీ యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా సరే, how how how, how maybe your uh, financial situation, మరి ఆత్మీయ స్థితులు ఎలా ఉన్నా సరే, how it may be your spiritual situation. అన్ని పరిస్థితులు సరిచేయగల దేవుడు, గొప్ప దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. In all the situations, Lord Jesus can do wonders and he can work in all the ways. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఆశ్చర్యకరుడుగాను, ఆలోచనకర్తగాను, బలవంతుడైన దేవుడుగాను, నిత్యుడగు తండ్రిగాను, ఆయన సమాధాన అధిపతిగా మనకు తోడుగా ఉన్నారు. Lord Jesus is he said, I am the okay sir, the holy book of Bible in the Isaiah chapter 9 verse 6, it is like this: for unto us a child is born, unto us a son is given, and the government shall be upon his shoulders, and his name shall be called Wonderful Counselor, the Mighty God, and the Everlasting Father, and the Prince of Peace. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మరి మన జీవితాలకు యేసు ప్రభు వారు ఆశ్చర్యకరుడుగా ఉన్నారు. And all the beloved, he will be the wonderful counselor to all of us. దేవునికి స్తోత్రం. And glory to be God. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. And the word of God is saying like this: మీరు మారు మనసు పొంది, you have to be changed, you have to be converted. ప్రతి ఒక్కరూ Everybody, ప్రభువైన యేసుక్రీస్తు నామములో in the name of the Lord Jesus, బాప్తిసం పొందండి. we have to take baptism పాపక్షమాపణ నిమిత్తము for the forgiveness of our sins. బాప్తిసం పొందుడి. We have to take baptism. అప్పుడు పరిశుద్ధాత్మ వరము పొందుతారని వాక్యం సెలవిస్తుంది. Then we will receive the gift of the Holy Spirit. That's what the Bible says. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడుతున్నారు. Whoever believes the word of God, and that person will be saved. ఈ సమయంలో ఈ వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, The persons who are listening to these words, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. for Lord Jesus is loving you very much. మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు ఆయన చేయబోతున్నారు. Lord Jesus is going to do wonderful works in your life. మీరు పోగొట్టుకున్న సంతోషాన్ని తిరిగి ప్రభు ఇవ్వబోతున్నారు. He is going to give all whatever you have lost, the happiness in the past. He will give all the happiness and the blessings to you again. మీరు పోగొట్టుకున్న అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు పొందబోతున్నారు. And he will going to bless you with the Holy Spirit filling all the blessings that you have foregone. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నారు. And he is going to bless you and your families in the coming days. ఈ సంవత్సరంలో దేవుడు ఒక నూతనమైన క్రియను చేయబోతున్నారు. He is going to do a new thing in this new year. ఈ సమయంలో మాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. And we request you to be with us in this prayer, and be with the prayer we are now going to pray. ఈ ప్రార్థన ద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, దేవుడు మీకు ఇచ్చిన మరి కుమారులను, కుమార్తెలను, మీ కుటుంబ సభ్యులను ప్రభు దీవించబోతున్నాడు. And with this prayer, he is going to bless you and your family with this prayer. ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. And we will pray like this: ప్రేమగల మా పరలోక తండ్రి, oh the holy Father of the heavens, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. we bless you, we thank you in the name for your holiness and your love. ప్రభా, మీ మహా కృపను బట్టి ఈ సమయంలో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా, మా ప్రార్థనలు ఆలకిస్తున్నాం. You are listening to whatever we are praying. You are being with us and you are listening to whatever we are saying. ఎంతమంది అయితే దేవా ఈ యొక్క మాటలు వింటున్నారు, ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారు, and whoever is listening these words and whoever is following this prayer, దేవా తండ్రి అట్టి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. you please remember them in your kindly remember them. వారికి ఉన్న ప్రతి విధమైన శాపము తొలగిపోనుగా. Whatever the problems, whatever the they are going against, it will be the gone. ప్రభా, ప్రతి విధమైన పాపము, సమస్త కీడుల నుండి,
సమస్త వ్యాధి బలహీనతల నుండి యేసు క్రీస్తు యొక్క నామములో విడుదల పొందుదురుగాక. I pray that whatever the problems, whatever the difficulties they are going through, they may be released from all these difficulties and problems by your name. ప్రభువైన యేసు క్రీస్తు నామములో స్వస్థతను విడుదల చేస్తున్నాం. We release the we release the యేసు క్రీస్తు యొక్క నామములో స్వస్థత పొందుదురుగాక. you will be blessed and you will be saved and be healed in the name of the Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మానసిక స్వస్థత కలుగునుగాక. And you will be having a spiritual healing in the name of Jesus. శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత కలుగునుగాక. And your physical and spiritual healing may be given to you. సియోను నుండి నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నారు. He said, I will bless you out of Zion. ప్రభువా, ఈ సమయంలో ప్రతి కుటుంబమును మీరు దీవించడం ప్రార్థన చేస్తున్నాం. I request you, Lord, to bless all the families and the persons who are listening and seeing this video. ప్రభువా, గొప్ప సంతోషమును, గొప్ప నెమ్మదిని, గొప్ప ఆరోగ్యమును, గొప్ప ఆశీర్వాదాలు దయచేయండి. Give them all happiness and wealth and all the blessings throughout this year. ప్రభువా, ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించున్నారు? How many people they are listening to these words and they are seeing this? అటు కుటుంబాలను దీవించడం ప్రార్థన చేస్తున్నాం. You bless all those persons and their families. ప్రతి ఒక్కరిని రూపాంతరపరచడం ప్రార్థన చేస్తున్నాం. You transform all the persons into your into whatever role you have to play them. దేవా, కృప నుండి అధికమైన కృపలోనికి, మహిమ నుండి అధికమైన మహిమలోకి నడిపించండి. You bless them from blessing to higher blessing and to peace to higher peace to them. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాము తండ్రి. All this we are asking in the name of our Lord Jesus Christ. ఆమేన్. Amen. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగుగాక. We may all that who are hearing this will be blessed by the name of our Lord Jesus Christ. భారతదేశంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ పట్టణం నుండి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాం. In the India, in the state of Andhra Pradesh, and from Vijayawada, we greet you all people in the name of our Lord Jesus Christ. మేము ఈ సమయంలో మరి మన ప్రియులు దేవుని దాసులు కృపా ప్రకాష్ గారి ఇంటిలో నుండి మీకు యేసు ప్రభు యొక్క నామములో శుభములు తెలియజేస్తున్నాం. We are greeting you from the one of the followers of this ministry, P. Krupa Prakasham, in Gudadala, Vijayawada, Andhra Pradesh. థ్యాంక్ యూ. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మీ to all of you, I greet you once again, greetings, and I thank you all. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. God may bless you and all your families in the coming days. షాలోమ్. Shalom. మీకు సమాధానం కలుగును గాక. May you have the peace throughout this year. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. May God bless you all. ఆమేన్.